హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ సునైనా, హౌ ఆర్ యు? ఫైన్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్. అక్కడ ఇంటర్ చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తావు? నేను కీమా మిర్చి చేస్తున్నా. కీమా మిర్చి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? చెప్పు. మైదా పిండి, ఉప్పు, మిర్చి, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్. సో ఏంటిది? ఇది కీమా పేస్ట్. కీమాలో మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం నిమ్మకాయ. గరం మసాలా కూడా వేసినట్టు? గరం మసాలా అది కూడా వేసి ఏం చేస్తావు దీన్ని? వేసి దీన్ని ఫస్ట్ కీమాని హాఫ్ బాయిల్ చేసి ఆ తర్వాత ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సరే, మన వాళ్ళకి ఇంకొకసారి చెప్తానే. చూస్తున్నారు కదండి, కీమా మిర్చి తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం కీమాని ప్రాసెస్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ కీమాని హాఫ్ బాయిల్ చేసేసుకుని దాంట్లో పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ ఇవి వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ఈ విధంగా. ఓకేనా సునైనా? ఈ దొడ్డు మిర్చిని కూడా ఏదో చేసినట్టున్నావు. ఈ దొడ్డు మిర్చిని కొంచెం హాట్ వాటర్లో వేసి తీయాలి. ముందు తీసి దీన్ని మధ్యలో కట్ చేసేయాలి. ఓకే, హాట్ వాటర్ లో వేసి తీసేసి కట్ చేయాలి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కీమా అది మిక్స్ చేసింది ఉంది కదా, అది ఇందులో స్టఫ్ చేసుకోవాలి. నాకు అర్థమైంది. సో ఇప్పుడు దీంట్లో ఇది ఫిల్ చేయాలి. చేసే సరే, ఇప్పుడు ఇది ఫిల్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మైదా పిండిని అందులో కొద్దిగా ఓమా, ఇంకా ఉప్పు, కొద్దిగా డాల్డా వేసి తడుపుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ తడిపి పెట్టుకున్నాం. మైదా పిండి, డాల్డా, ఓమా, ఉప్పు వేసి తడిపేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే స్మూత్ అవుతుంది. స్మూత్ అయిన తర్వాత ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి. అలా ఒత్తుకొని పెట్టుకోవాలి. అంత చక్కగా ఒత్తావు. ఇప్పుడు వీటిని స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి. ఓకే, నీకు చాకిస్తాను, ఒక్క నిమిషం, నువ్వు వెతుక్కో. అదిగో తీసుకో. ఓకే, ఇంత చక్కగా ఒత్తావా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అబ్బా. ఆల్రెడీ రెడీగా ఉన్నాయని నీ చేత ఒత్తించలేకపోయాను, కానీ అసలు ఒత్తించి చూడాల్సింది. ఓకే, మీకు లేదులే, ఆమె పనితీరుని బట్టి చెప్పేయచ్చు. రిబ్బన్స్ లా కట్ చేసుకున్న దాన్ని ఏం చేయాలి నెక్స్ట్? ఇది మిర్చికి చుట్టేయాలి. ఓకే, ఏదో కీమా బయటికి రాకుండానా? రాకుండా, అది రాకుండా చుట్టేయాలి. నువ్వు అది చుడుతుండి లోపల నేను ఇవన్నీ తీస్తాను. ఓకే, మిర్చికి డ్రెస్ వేస్తావు కదా? వెయ్యమ్మా, వెయ్యి, మంచి డ్రెస్ వెయ్యి, బాగా వెయ్యి. ఇది నేను చుడుతూ ఉంటాను. ఆ లోపు బాండీలో ఆయిల్ పెట్టేసుకుందాం డీప్ ఫ్రై కోసం. ఓకే, పోద్దాం ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేస్తాం. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్. ఈ ఆయిల్ వేడేలోపు నూడిల్స్తో కొంచెం బాయిల్ చేసుకొని ప్లేట్ ప్రెజెంటేషన్ కోసం కావాలి. సో నాకు కొంచెం వాటర్ రెడీగా. ఓకే, ఇప్పుడు ఓకే వాటర్ బాయిల్ చేసుకోవాలి కొంచెం పైన. వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ వేసుకో. ఇప్పుడు నూనె వేడైంది కదా, ఇప్పుడు ఇవి వేసేసాం. వేసి ఓకే, ఎర్రగా వేయించుకుందామా? గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హే సునైనా, నీ గార్నిష్ ప్లేట్ అదిరిపోయిందబ్బా. థ్యాంక్స్. ఏమండి, ఒక మనిషి జుట్టు అందుకోసం నూడిల్స్ ఉడికిచ్చిందండి. మనిషి జుట్టుకి నూడిల్స్ పెట్టిందనమాట. నీదే నా క్రియేటివిటీ? నాదే. నీలో చాలా విషయం ఉంది.
అదిరిపోయింది. నీ గార్నిష్ ఇప్పటిదాకా ఈ మధ్యకాలంలో ఎవరు ఇలా కొత్తగా చేయలేదు. అదిరిపోయింది. అవి కూడా వేగిపోయినట్టున్నాయి. వేగిపోయింది. తీసి నువ్వు ఇంత బాగా గార్నిష్ చేసావు కదా, నీకు మంచి గిఫ్ట్ ఇస్తానే. ఓకే. కీమా మిర్చి రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. వేడి వేడి కీమా మిర్చి రెడీ అండి. నిజంగా చాలా స్పెషల్గా, చాలా వెరైటీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ డెలిషియస్ వంటకాలు కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మీకొక గమనిక ఏంటంటే, రుచి చూడు ప్రోగ్రామ్ కేవలం హైదరాబాద్ లో ఉన్న పార్టిసిపెంట్స్ కి మాత్రమే. దిస్ ఇస్ శ్రీవాణి. బాయ్. మన రుచి చూడులో వేడి వేడి డోరూరించే గ్రీన్ చికెన్, సో డోంట్ మిస్ టు వాచ్.